ఊరుకునేమనాలో అర్థం కావట్లేదు. అదే కదా మరి. అది దేశద్రోహం అనేది వాళ్ళ నరనరాన ఉందనడానికి సాక్ష్యం. అది అంతకు మించేం లేదు. పార్లమెంట్ లో చర్చిస్తారా సార్? దీని మీద చర్చ పెట్టాల్సిన అవసరం ఉందా? ప్రత్యేక చర్చ నా దృష్టిలో అవసరం లేదు. ఎందుకంటే పార్లమెంట్లో చర్చించడానికి అది ఏమన్నా ఆర్మీ బేసా పార్లమెంట్? ఇట్లాగే రఫేల్ చర్చ చేయాలనుకున్నారు కోర్టు ద్వారా. అంటే శత్రువులకి మన అనుపానులు తెలియజేయాలనుకున్నారు. ఇప్పుడు రేపు క్వశ్చన్ వేస్తాడు, మీరు ఎట్లా పేల్చారని చెప్పేసి. అది మంత్రి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మన యుద్ధ వ్యూహం శత్రువుకి చెప్పడం అంతే కదా, ఓపెన్ అయిపోయినట్టు. పార్లమెంట్లో అట్లా చర్చించి మన యుద్ధ వ్యూహం అంతా ప్రపంచ దేశాలకు తెలియజేయడమా వీళ్ళ అవసరం? అదే కదా, అదే లీక్ చేయాలనుకుంటున్నారేమో వీళ్ళు. కానీ సార్ ఫైనల్ గా ఒకటి, అమెరికాకి ఏమన్నా నష్టం జరగబోతుందా మనం ఒకవేళ యుద్ధం కంటిన్యూ చేస్తే? అమెరికా ఉద్దేశం అది కాదు. మనకి సర్గోస్త ఎయిర్ బేస్ మీద ధ్వంసం చేయడం అనేది వాళ్ళకి బాగా సమస్య అయిపోయింది. ఒక టెస్ట్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే పాకిస్తాన్ అనేది వాస్తవంగా ఒక రోగ్. అది ఉన్మాదిని ఎవరు ఏం చేయలేదు. దున్నపోతుని ఏం చేయగలుగుతాడు? పోషించేవాడు కూడా ఏం చేయలేడు. అట్లాగే ఇప్పుడు అదొక డర్టీ కంట్రీ. అది గబక్కన అనుభవం తీసుకుని ఏమైనా చేసుద్దేమో. కంట్రోల్ లేని కంట్రీ అది. మీరు వైజ్ మ్యాన్ సార్, మీరు ఆగండి సార్ అని చెప్తారు ఎవరైనా సరే. అది తప్పించి